4,600 మందికి పైగా ప్రాణాలను కాపాడిన మన ఇండియన్ ఆర్మీ. యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, జోర్దాన్ మొత్తం 41 దేశాల వాళ్ళు ఉన్నారు. 2015లో యెమెన్ దేశంలో గృహయుద్ధం మొదలైంది. చాలా కొట్లాటలు మొదలయ్యాయి. దేశం మొత్తం బాంబులు, కాల్పులు భయంతో దేశం దద్దరిల్లిపోయింది. ఇందులో వందలాది, వేలాది మంది వేరే వేరే దేశాల వాళ్ళు చిక్కుకున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దేశ రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయి. విమాన సౌకర్యాలు ఆగిపోయాయి. అలాంటి సమయంలో భారత ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ రహాత్‌ని ప్రారంభించింది. రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు ఇందులో చిక్కుకున్న భారతీయులని మాత్రమే కాదు, వేరే దేశస్థులను కూడా సురక్షితంగా కాపాడారు. ఇందులో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రాణాలు కాపాడడం కోసం దేశ భేదాలు, భయం, కట్టుబాట్లు మాకు లేవు అని నిరూపించింది మన భారత సైన్యం. ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు మన దేశ సైనికులను ప్రపంచ దేశాలు అన్నీ మెచ్చుకున్నాయి. ఏ దేశమైనా, ఎలాంటి పరిస్థితి అయినా మన భారతదేశ సైనికులు మాత్రం వెనక్కి తగ్గరు అని నిరూపించారు. 4,600 మందికి పైగా ప్రాణాలని కాపాడారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.